బామదే చెప్పమని. బాగున్నావా? బాగా అదే అంటే ఏంటంటే నువ్వు గేమ్స్ ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నావా క్రికెట్ బ్యాటింగ్లోని? 20 లక్షల దాకా అవుతున్నాయి. అవునా? అంటే నువ్వు ఎలా పోగొట్టుకున్నావు, తర్వాత దానివల్ల ప్రయోజనం ఉందా లేదంటే నష్టం ఉందా, ఏదన్నా చెప్తావా? నష్టం ఉందండి, ప్రయోజనం లేదు. ఉం. దానివల్ల 10 లక్షల దాకా ఉంది. ఎలా ఆడేవు నువ్వు? అప్పట్లో తెలంగాణ అడిగిన డబ్బులు ఉం. తర్వాత బాధేసిందా నీకు ఇంత డబ్బులు? బాగా వేసిందండి, ఎక్కువ డబ్బులు పోయింది, బాగా వేసింది. మా నగర్ అన్నా ఇంక మానపట్నం అలవాటు అయిపోయింది. ఉం. అంటే నేను నీకు చెప్పానా ఆల్రెడీ, ఒరే వద్దురా వెళ్ళొద్దురా అని చెప్పాను కదా నీకు. చెప్పారండి, ఇంకా అలవాటు అయిపోయింది కదా. ముందు అలాగే బ్యాలెన్స్ పడిపోతారు, అలాగే బెట్టింగ్ అలా బ్యాలెన్స్ పడిపోతారు. ఉం. అంటే ఫస్ట్ నువ్వు ఎలాగ వెళ్ళావు, తర్వాత ఇప్పుడు అంటే నువ్వు ఎలా ఇప్పుడు నువ్వేం చేసి ఎలా సంపాదించుకుంటావు డబ్బులు? నువ్వు గవర్నమెంట్ వ్యాపారం చేసి సంబంధించి రోజు నువ్వు 2-3 వేలు సంపాదించావు. 4,000 4,000 సంబంధించి ఉం. అది బెట్టింగ్ మీద బాగుంటుంది. ఉం. ఇప్పుడు రింగ్ తాగను, టీ తాగను. ఉం. చెడు అలవాట్లు ఏవి లేవు నీకు, నాకు తెలుసు. ఉం. ఈ బెట్టింగ్ వల్ల శుభ్రంగా డబ్బులు అన్నీ పోయింది. ఉం. ఎంత పోనీ అంటే ఇప్పుడు 5 లక్షల దాకా ఉంటుంది. 25 లక్షలు. ఇప్పుడు నువ్వు 25 లక్షలు ఉంటే చక్కగా నువ్వు ఇల్లు కట్టేసుకుంటేవాడు. బెట్టింగ్ రోజు తాగకుండా హ్యాపీగా వదిలింది. మ్యాచ్లు ఆడి సుఖం రకం చేసిన జీవితం. అంటే మ్యాచ్లో ఇప్పుడు చాలామంది అంటే చాలామంది నాశనం మ్యాచ్లు ఆడి ఉం. ఎవరో బాగాలేదు. మరి ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లు మంచిదా చెడ్డదా? క్రికెట్ బెట్టింగ్ చెడ్డదనే తెలిసిందే. ముందు ఎలా బ్యాలెన్స్ పడిపోరు, అలా బ్యాలెన్స్ పడిపోయి ఆడుతున్నాను. ఉం. అంటే ఇప్పుడు నీ దీనిలోంచి బయటకు రావాలని ఉందా లేదా? అందరినీ బయటకు వస్తారన్నా రాలేకపోతున్నాను కదరా. ఇప్పుడు నీకు తప్పని తెలిసింది కదా, తెలిసింది. డబ్బులు పోనీ అని తెలిసింది కదా, అవునా కదా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంత 25 లక్షలు పోగొట్టుకున్నావు, అవునా? నువ్వు మొన్న వచ్చినప్పుడు కూడా బాధపడ్డావు, మాయా పెళ్లి చేసుకుందామన్నా నాకు పిల్లని ఎవరు ఇవ్వట్లేదు మాయా అన్నావు లేదా? ఇప్పుడు నీకు ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తున్నారా ఇంటికాడ? సంబంధాలు చూస్తుంటే వస్తున్నాయి సంబంధాలు. ఇంకా సంబంధాలు ఏం చేస్తారు, ఎవరు తీయరు కూడా. బెట్టింగ్ ఎవరు చేస్తారు? అందుకని నేను ఏమంటున్నానంటే అయిపోయింది కదా. ఇప్పుడు వరకు పోగొట్టుకున్నావు, దానివల్ల నష్టమే కదా అజ్జి, అంతే కదా ఎరా? ఇప్పుడు ఎందుకంటే ఈడు పాపం ఈడు భవిష్యత్తులో బాగుపడాలని ఉంది, కానీ బాగుపడకుండా ఇంకాడు బలహీనత అడ్డుకుంటుంది, బానిస అయిపోయాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ బెట్టింగ్ నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావు లేదా అది చెప్పాను. నేను సంవత్సరం క్రితం అడిగాను నేను, అవునా? ఏమన్నావు నువ్వు? మానేస్తానన్నావు, అవునా లేదా? ఇప్పుడు ఎందుకు నిన్ను పిలిచానంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ల వల్ల నష్టమే కానీ లాభం లేదు, అవునా? నువ్వు 25 లక్షలు పోగొట్టుకున్నావు, అవునా? చాలామంది నీకు అంటే తెలిసినా కానీ అదొక ఏమంటారు దాన్ని, ఒక జోదోలు అంటుంది అది, అవునా? పట్టి పీడించేస్తుంది. నీకు డబ్బులుంటే ఏమనిపిస్తుందిరా మామూలుగాని? డబ్బులుంటే మళ్ళీ అంటే అందులోంచి నీకు బయటకు రావాలనిపించదు ఇంకా. ముందు ఎలా బ్యాలెన్స్ పడిపోరు, అలా బెట్టింగ్ ఎలా బ్యాలెన్స్ పడిపోయాను. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా మాట గౌరవిస్తావా? అంటే పెద్దోని కదరా వయసులోని, కాబట్టి అలాగన్నా సరే నువ్వు వ్యాపారం చేసుకుంటానంటే నేను ఎక్కడో చోటుకొచ్చి నీకు అప్పిస్తాను. నేను అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరిదాల్లో తీసుకుని నీకు ఇస్తాను, వ్యాపారం చేసుకుంటాను మాయా చక్కగా అంటే, అవునా? మ్యాచ్గా ఇప్పుడు నేను ఏమన్నానంటారా, నువ్వు రోజు పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం కల్లా 3,000 సంపాదించేస్తున్నావు నువ్వు. నీకు ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు, అవునా? ఇప్పుడు ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు, తెలుసా నీకు? దీపం వారిపోయిన తర్వాత ఎవడేం చేస్తాడు, అవునా? నీకు బలం ఉన్నంత వరకు కష్టపడతావు, నీకు కాలు చేయి ఏడిపోయింది అనుకో దేగితే కూర్చోవాలా. నీకు ఎవరన్నా భోజనం పెడతారా? పెట్టరు కదా. నీ వయసు ఎంత ఇప్పుడు? 30 సంవత్సరాలు వచ్చేసినాయి. అంటే నాకన్నా 10 సంవత్సరాలు చిన్నోడు నువ్వు, 10 ఏట్లే ఇంకా చిన్నోడువే నువ్వు. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు ఆ బెట్టింగ్లు ఇంకా కాయకూడదు, అవునా? నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను, నీ కోసం వెతుకుతున్నాను నేను, తెలుసా? అజ్జమాయిని అడిగాను, ఇంకా అందరిని అడిగాను రా నేను, ఎవరో రాలేదు. రాత్రి ఏం చేశానంటే వీళ్ళన్నీకి ఫోన్ చేశాను నేను. కాకినాడలో ఉంటున్నాడంట. ఇప్పుడు వాడికి ఇచ్చే సలహా ఏంటంటే, ఒరే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను కాబట్టి నీ వ్యసనాన్ని నుంచి విడుదల పొందుకోవాలి. నువ్వు పొందుకుంటావా లేదా చెప్పు, నిజంగా చెప్పు. మళ్ళీ మాట మాడేసి తాతీమాయ దగ్గర నేను ఒప్పుకున్నాను, గేమ్ అన్నాని ఆ మాయ సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి నేను అలా ఒప్పేసుకున్నాను, మళ్ళీ వెళ్ళిన తర్వాత బెట్టింగ్లు కడతానని చేస్తావా చెప్పు, అది నాకు కన్ఫర్మేషన్ కావాలా.
అగో అజ్జిమా ఉన్నాడు, రే వెళ్ళరా తాత వెళ్ళరా, ఇది ఏరు బాబు వెళ్ళరా. ఇగో వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు, ఇదిగో చూడు వీళ్ళందరూ సాక్షులు ఏంటంటే అజ్జిమా ఉన్నాడు, అలాగే ఇదిగో మా ఏరబాబు కూడా ఉన్నాడు. ఒరే ఇదిగో ఈడు ఈ రోజు నుంచి ఈడి జీవితం మార్చుకోవాలనుకుంటున్నాడు, మీరు అందరూ సాక్షులు. ఒరే ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు, లేదు 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 మాట ఇచ్చాడంటే ఇచ్చేయాలి. ఇప్పుడు మాట తప్పుపోతే మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ మళ్ళా. అది చెప్పు చెప్పు నిజం చెప్పు నువ్వు. నువ్వు అలాగంటే ఇప్పుడు నా నేను ఎందుకు పిలిచానో తెలుసా, నాకు పని ఉంది, నేను 3 రోజుల నుంచి ఎతుకుతున్నాను. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి కన్నా ఖాళీ ఉంటుంది, మాజీ సీఎం జగన్ గారి కన్నా ఖాళీ ఉంటుంది, ప్రధానమంత్రి మోడీ గారి కన్నా ఖాళీ ఉంటుంది, కానీ నీ ఖాళీ ఉండట్లేదురా. ఎలా ఉందో తెలుసా, వీడి సంపాదన తక్కువ లేదు, రోజుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించలేడండి. వీడి సంపాదన రోజు 5-6 వేలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా సంపాదించలేను ఈయన సంపాదన. 10 లక్షలు అంటున్నావు, 10 లక్షలు పక్కకి చాలవాడికి ఇప్పుడు ఎప్పుడు పోగొట్టాడు 10 లక్షలు. ఆ 25 లక్షలు ఇంతకు ముందు, ఇప్పుడు ఇంకెంత పోగొట్టాడు ఈ మధ్యలోని. ఒరే సంవత్సరం నుంచి ఎంత, ఒరే నువ్వు కరెక్ట్గా చెప్పు, 25 లక్షలైనా ఇంకా ఎక్కువ చెప్పరా. ఎందుకంటే రోజు నీకు 5-6 మినిమం అంటే మినిమం ఒక 4-5 వేలు ఉంటుంది అజ్జి, నెలకి 1,50,000 ఇన్కమ్ ఉంటుంది, అవునా లేదా? పోనీ 1,00,000 వేసుకుందాం, అన్ని ఖర్చులు పోనీ. ఏదో ఎంత పోతుంది 12 లక్షలు. అప్పుడు ఎప్పుడు నుంచి ఆడుతున్నాడు, 10 సంవత్సరాల పై నుంచి ఆడుతున్నాడు మరి, అంతే కదా. ₹100 ఈజీగానే చెప్పు అంటే ఈడు ఎప్పుడు నుంచి ఆడుతున్నాడు మన తాత, పై నుంచి ఆడుతున్నాడు. ఎవరన్నా అజ్జి నువ్వు చెప్పావా మారమని, ఇలాగా మాడకూడదని చెప్పి? ఇప్పుడు అలా కాదజ్జి, ఇప్పుడు ఏంటంటే నేను అందుకే వచ్చాను. ఇప్పుడు ఇది ఫోన్ లేదు, ఇప్పుడు ఫోన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంక చూడు బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాడేమో చూద్దాం. ఎవరు ఎవర్రా ఫోన్, ఎవరు? గిరిమాయ వస్తాలి, గిరిమాయ వస్తారు, రమ్మని చెప్పి గిరిమాయని కూడా. అప్పుడు అజ్జే అజ్జి నా ఇది ఎందుకంటే నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను, మామూలుగా ఉండదు వీటికి. కూర్చో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ పంపుతాను నేను. ఇప్పుడు ఇంతమంది చెప్పారు, అజ్జి నువ్వు చెప్పావు మానేమని. నువ్వు చెప్తావు నాకు తెలుసు, ఎందుకంటే చెప్తే విన్నాడు ఇటు మానేతానంటాడు, మానలేదు. తాతగారు మీరు నువ్వు చెప్పావా? మానలేదు. ఇంకా వీడు ఏమనుకుంటున్నాడు అంటే పోయిన డబ్బులు ఎలాగైనా రాబట్టుకోవాలనుకుంటున్నాడు. ఈ డబ్బులు పెడుతున్నాడు, ఇవి కూడా పోతున్నాయి, ఇంకా అది రెట్టింపు అయిపోతుంది, కానీ తగ్గట్లేదు. ఇప్పుడు ఏంటంటేరా, ఇందరి సమక్షంలో నిన్ను ఎందుకు పిలిచేవంటే ఒక మనిషిని తన వ్యసనం నుంచి బయటికి లాగాల, అది ఇంపార్టెంట్, అవునా? ఇప్పుడు నువ్వు వచ్చావు, కాకినాడ నుంచి వచ్చావు నువ్వు, నేను నీ కోసం మీ అన్నయ్యకి ఫోన్ చేశాను, మాకే కనపట్టలేదాడు, వారానికి ఒకసారి వస్తున్నాడు సీఎం లాగా అన్నాడు, అవునా? ఇప్పుడు నువ్వు అందరి సమక్షంలో చెప్పాలి, మానతావా మానవా? సడన్గా మానటం కాదురా, సడన్గా మానలేకపోవటం అని కాదు, నువ్వు మానాలి. ఈరోజు నీ పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఉందా? నిజం చెప్పు నువ్వు. ఆడి మనసులో ఎలా ఉందంటే నాకు పిల్ల ఎవడెవడు అంటున్నాడు. ఇప్పుడు పిల్లని ఇవ్వాలంటే ఇది బెట్టింగ్ మానాలా, ఇది పైన చేసుకుంటే ఏ క్లాస్కి ఇస్తారండి మరి. ఇప్పుడు అలా కాదురా, ఇప్పుడు మనిషిలో మార్పు రావాలా వద్దా? అవునా? రావాలా లేదా చెప్పు. ఉందా? ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మీ చిన్నన్నకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళు కొంచెం సంతోషంగా ఎవరి బతికాలు బతుకుతున్నారా? నీ 30 సంవత్సరాలు వచ్చేసినాయి, అవునా? పెళ్లి చేసుకోవాలి కదా, అజ్మాయికి అయిపోయింది, నాకైపోయింది, ఇంకో ఈడు కూడా చేసుకుంటాడు, అందరికీ పిల్లలు ఎవరి కదా, కుటుంబం ఉండాలా, అవునా? ఇప్పుడు నీకు భార్య వస్తే ఏమవుతుందంటే బాధ్యతలు తెరుతాయి, నెత్తి మీద 4 ముట్టుకెళ్ళి వేస్తుంది, డబ్బులు తెచ్చినాయి ఏం చేసావని, అవునా? అప్పుడు ఏం చేస్తావు, బాబు ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ డబ్బులు అడిగిద్దిరా బాబు, నేను ఇవన్నీ బెట్టింగ్లు చేయకూడదు అనుకుంటావు, అవునా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు విడిచిపెట్టాలి. అది అజయ్ నిన్ను ఒకటి అడుగుతున్నాను, ఒకవేళ వీడి కనుక బెట్టింగ్లు మానేస్తే
సంబంధం వీడికి దొరకకుండా ఉంటుందా చెప్పండి? ఇంటికి దొరకదు కంపల్సరీ. ఈ చుట్టుపక్కల గొరుపుడి వ్యవహారంలో కానీ ఎవరన్నా పిల్లలు ఇస్తారు వీడికి? ఇస్తారు కదా. ఒరే చూసావా? మరి నీకు పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు నువ్వు మానేస్తే కనుక. మరి నీ డెసిషన్ ఏంటి చెప్పు నాకు. ఇప్పుడు తేలిపోవాలి ఈరోజు. నాకు పని ఉంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు నేను గొడపాలు వెళ్ళాలి. ఇప్పుడు అజ్మాయి వెళ్ళాలి, నేను వెళ్ళాలి, ఇరబాబు కూడా రావాలి, వీళ్ళందరూ వస్తారు. నీకు మామూలుగా కొట్టనోరే చెప్తున్నాను. అర్థమవుతుందా? మీ నాన్న నిన్ను కొట్టలేదేమో, మీ అమ్మ నిన్ను కొట్టలేదేమో, నేను మాత్రం సిదక బాధేస్తాను. ఇంకో తాత కర్ర ఉంది వెనకాల. తాత కర్ర ఉంది వెనకాల. అజయ్ చెప్తున్నాను చూడిగా. వీళ్ళ నాన్న కొట్టలేదు ఇన్ని ఇప్పుడు వరకునే. ఒక ఆలు వీళ్ళ నాన్న కొడితే వీళ్ళ నాన్న కొడేస్తాడు. ఇడు కొడేస్తాడు. ఒక ఆలు వీళ్ళు అన్నీ ఎంట్రీ ఎలా చేస్తామంటే వాళ్ళ అన్నీని కూడా కొడేస్తాడు. ఎందుకంటే పాపం గారం ఎక్కువ వీళ్ళ నాన్నకి. అన్నీ ఏమన్నా సరిపోడు అసలు. వీళ్ళన్నీ పని తాకలేడు. ఏం చేయకుండా తెచ్చుకునేవాడాడు. భయపడి భయపడి చూస్తారా. కానీ వీడంటే చాలా ప్రేమ చిన్నోడు అని. ఎందుకంటే వీళ్ళ అన్నీ కొట్టాలంటే ఒక దెబ్బ అయితే సంపాదనకి ఎవరు సరిపోరు. అదేరా ఇప్పుడు ఏంటంటే నువ్వు మారుతావా లేదా? నేను మారలేకపోతున్నాను. తాగిడి అలా మా అంటూ అలా నేను ఇప్పుడు మారనని కాదు, మారాలి నువ్వు. చెప్పు నువ్వు అజ్మాయికి, తాతగారికి, ఇరవగుడికి, మా అందరికీ చెప్పు మారుతావా లేదా? నువ్వు మళ్ళా గేమ్స్ ఆడుతున్నావని తెలిసిందంటే నేను ఊరుకోను రోయ్. ఇప్పుడు దానివల్ల నువ్వే నాశనం అయిపోతున్నావా? వచ్చే సంవత్సరానికి కల్లా నీకు పెళ్ళి అయిపోవాలా. నీ పెళ్ళికి నన్ను పిలవాలి. నేను హైదరాబాద్ నుంచి వస్తాను మళ్ళీ. అర్థమవుతుందా? పిలుస్తా. ఓకే ఒరే ఆగండి. సరే మీ ఎదురుకుండానే చెప్తున్నాను. ఈడు అజ్జి నువ్వే సాక్ష్యం, తాతగారు నువ్వే సాక్ష్యం. ఈడు పెళ్ళి కుదిరిపోయి మాయా పలానా రోజున పెళ్ళి నాది అంటే కనుక ఆ పెళ్ళికి రాకపోతే నేను ₹1,00,000 నీకు ఇస్తాను అజ్జి. నువ్వు ఆ ₹1,00,000 తీసుకుని వీడికి ఇచ్చేయండి మీరు. నేనేం అవసరం లేదు. ఒకవేళ నేను పెళ్ళికి రాలేకపోయింది అనుకో, మీకు ₹1,00,000 ఇగో అజ్జిని ఇంకో నిన్ను పిలిచి మీరు ఇవ్వలేకపోతే, నేను ఇవ్వలేకపోయేదనుకో, ఒకవేళ నేను 1,00,000 ఇవ్వలేదనుకో, మాయా ఎందుకు ఇవ్వలేదని నాకు ఫోన్ చేసి అడగండి. మీరు వసూలు చేసే బాధ్యత మీది. అజ్జి ఒకవేళ ఇవ్వకుండా తప్పించుకున్నారనుకో నీదే బాధ్యత. ఒరే నేను నా డ్యూటీ గురించి ఎందుకు, నా ఉద్యోగం గురించి, నా పని గురించి అవసరం. నీకోసం నేను టైంకి ఆడించుకుని వస్తాను. మరి నీ డెసిషన్ ఏంటి చెప్పు. ఒరే ఇక ఈడు గనక పెళ్ళికి నన్ను పిలిస్తే పాపం అజ్జి పెళ్ళికి నేను రాలేకపోయాను. నేను చెప్తున్నాను నిజం ఒప్పుకోవాలా. ఇంకా నాగబాబు కూడా పెళ్ళికి రాకపోయాను. ఎందుకంటే నాకు కుదరలేదు. అప్పుడు నాకు సెలవులు ఇవ్వలేదు. నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానో నేను ఒప్పుకుంటున్నాను. అజ్మాయి ఇప్పుడు అజ్మాయి ఒరే నా క్లోజ్ ఫ్రెండ్ అజ్జి. ఇదిగో నా చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. అజ్జమాయి పెళ్ళికి నేను ఎందుకు రాలేదో చెప్పాను. అజ్జి సారీ ఏమనుకోక, నేను ఈ డ్యూటీ వల్ల నేను రాలేకపోయానంటే పర్లేదు తాతయ్య మనలో మనకేట అన్నాడు. నా పెళ్ళికి వచ్చాడు కానీ నేను అజ్జమాయి పెళ్ళికి వెళ్ళలేదు. ఇప్పుడు నేనేమన్నానంటే నీ పెళ్ళికి ఎందుకు వస్తానన్నానంటే నీ బతుకు మారుతుంది ఇప్పుడు. అర్థమవుతుందా? అలాగే ఇంకోటి, పెళ్ళికి రాలేకపోతే 1,00,000 వీడికి ఇస్తాను. ఒకవేళ రాలేకపోతే మిస్ అయితే వీడి పెళ్ళి అయ్యిందప్పుడు వీడి పెళ్ళి చేసుకుంటే ఒక మంచి గిఫ్ట్ కొనిస్తాను నేను. నీకు కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను రా నేను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ గేమ్ మానేయాలా? నిజమేనా? మాంతవా? అందరూ ఎదురుకుండా ఒప్పుకో మరి. అయితే ఎప్పటి నుంచే చెప్పాలి. ఎవడ పొల్లెట్టాడు మాయకి చెప్పు ఫోన్ చేసి. మా ఎలా అంటున్నాడు. ఇప్పుడు ఎవరన్నా నిన్ను అడిగి వచ్చి ఒరే సతీ గేమ్ ఆడతావా అని అడిగారు అనుకో, వెంటనే నాకు ఫోన్ చేసి మాయా పలానోడు ఇలాగ అంటున్నాడు నన్ను ఆడేమన్నాడు అనుకో, నిన్ను అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఆ నెంబర్ ఈ నాకు ఆడితో మాట్లాడతాను నేను. ఎవడైతే నిన్ను మళ్ళీ గుర్రగడ ఎవడో అది. ఇప్పుడు ఏంటంటే తాత వెళ్ళారా ఇక మాట, ఇదిగో వెళ్ళరా మాట. ఇప్పుడు ఏంటంటే వీడు సత్తిగాడు డబ్బులు 10 లక్షల దాకా తగలేసాడట బెట్టింగ్లు ఆడి. మేము మానేమంటున్నాం, నువ్వేమని చెప్తావు? అది ఊరే ఇంతమంది చెప్తున్నారా? అర్థమవుతుందా? ఎంతమంది ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు కంపల్సరీ
నిజంగా చెప్పే మానేదని ఉందా లేదా అడ్డంగా ఒప్పుకోది లేదు కరెక్ట్గా చెప్పే మానేళ్ళు ఉంది మానేయమంటారు వెళ్ళి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఇప్పుడు మా తాత పోయినప్పుడు ఆ రోజు నాతోనే తిరిగేటాడు. మా తాత దానికి గిఫ్ట్లు పంచమన్నాడు. ఇప్పుడు నేను గిఫ్ట్ ఇవ్వాలి మళ్ళీ. ఇప్పుడు గిఫ్ట్లు పంచమని మరే సలహా ఇచ్చింది ఎవరు అనుకుంటున్నా? అన్ని మంచి పనులే చేస్తున్నాడు. తాగడం మళ్ళీ తాగడం కూడా తిరిగినా ముట్టుకోడు కానీ ఫోన్ ఉండాలి నొక్కుతూ ఉంటాడు. అది ఏంటంటే ఆడి సొంత ఫోన్ కాదు, మళ్ళీ వీడికి సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. వీడికి ఎలా ఉందంటే ఆడి చేతిలో కత్తి లేకపోయినా మటర్లు చేసి వచ్చేస్తాడంట. అటువంటి వాడు అది. ఒరే ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు పని ఎట్టుకుని మా తాత కార్యక్రమానికి నేను వచ్చాను. కార్యక్రమం సోమవారం అయిపోయింది. ఇప్పుడు నువ్వు బెట్టింగ్లు మానేస్తే ఇగో తాతగారు వీళ్ళందరినీ పిలిచి నీకు సంబంధం చూడమని నేను మాట్లాడమని చెప్తాను. నీకు సంబంధం చూస్తారు. పెళ్ళి సెట్ అయిన తర్వాత పిలిచిన తర్వాత నేను రాకపోతే మాత్రం ₹1,00,000 నీకు పంపించేస్తాను. కాదు సంబంధాలు చెయ్యాలంటే ఇప్పుడు మనం కుర్రడు మంచి ఒక నెల మానేది చేత అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా నమ్మకంగా రాకపోతే ఎవరు ఇచ్చేస్తారు? ఇప్పుడు మనం అలాంటి డబ్బులు లేక మానేయడం అనుకుంటారు జనం. అలాగంట కాదండి మరి దాటితే అప్పుడు నికరంగా మానేయడం చేసుకుంటాడు వ్యాపారం చేస్తాడా? సరే ఇప్పుడు ఏంటంటే ఫైనల్ చెప్పే ఇంకా ఇది కాదు కానీ ఫైనల్ నువ్వు మారుతావా లేదా చెప్పు. మారుతావు ఇంక మళ్ళీ వెళ్ళకూడదు. ఇంకా నేను ఎందుకు పిలిచానంటే నేను నీకు ఇది చేయడానికి పిలిచాను. నీకు వరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ ప్రేమ స్వరూపి కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సత్తిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి నాయన ప్రభ బిడ్డకి యవన వయసులో ఉన్నాడు తండ్రి. ఇదిగో నాయన తన యవన వయసు అంతా కూడా ఇదిగో క్రికెట్ బెట్టింగ్లకి నాయన ఎంతో ధనం, లక్షల ధనం వ్యయం చేసి ఉన్నాడు ప్రభ. ఇదిగో తండ్రి నీ కుమారుడు మాందామని అనుకుంటున్నా కానీ అది మారలేని పరిస్థితిలో ఉండగా ప్రభా, ఇదిగో ఈ కుమారుడు నాయన ఆ బెట్టింగ్లు ఆ యొక్క తండ్రి నాయన ప్రభ ఆ వ్యసనం నుంచి విడుదల కలిగించండి ప్రభా. తండ్రి మీకు వందనాలు. ఈ లోకానికి నాయన ప్రభ మీరు ప్రతి శాపం నుండి ప్రతి బంధకం నుంచి ప్రతి విధమైన తండ్రి నాయన ఆ యొక్క పాపం అనే శాపం అనే బంధకాల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినారు తండ్రి. నిజమే నాయన ఈ కుమారుడు నాయన సత్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన ప్రభ మరలా ఇదిగో మేము కలుసుకున్నప్పుడు తండ్రి చక్కగా బెట్టింగ్లన్నీ కూడా మానివేసి ఇదిగో నేను నాయన చక్కగా జీవిస్తున్నాను, చక్కగా నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను అనే సాక్ష్యం వినిపింప చేయండి ప్రభా. ఇదిగో నీ కుమారుడు యవన వయసులో ఉన్నాడు. చక్కగా వివాహం కుదర్చబడ్డానికి కూడా కృప చూపండి. చక్కటి సంబంధం దయచేసి ఘనంగా తన జీవితంలో వివాహం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దండి. ప్రతి వ్యసనాల నుంచి విడిపించండి. బలము, శక్తి, ఆరోగ్యం, నెమ్మది దయచేయమని మీకే మహిమగంత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూశారు కదండి, మరి మా బామ్మద్దు అవుతాడు సత్తి. మరి యవన వయసులో ఉన్నాడు బిడ్డ. ఎందుకంటే దాదాపుగా పాపం మరి అంత డబ్బులు సంపాదించినా సరే తనకున్న వ్యసనం ఏంటంటే క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడిపోయి తనకు వచ్చిన డబ్బు అంతా కూడా బెట్టింగ్లు పెట్టేస్తున్నాడు పాపం. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళ అన్నలు కూడా చాలా ప్రేమిస్తారు. అమాయకుడు పాపం. ఎందుకు ఎవరికి హాని చేసేవాడు కాదు. కానీ వ్యసనం ఏంటంటే ఈ బెట్టింగ్లు పెట్టి డబ్బులంతా నాశనం చేసుకున్నాడు. కాబట్టి మరి బెట్టింగ్ మానేయాలనుకుంటున్నావు కదా, మానేస్తానని చెప్పు. ఏమంటే నేను మానేస్తాను ఇంకో చూశారు కదా, మీ అందరికీ సాక్ష్యం చెప్పాడు. మానకపోయినా నేను కాలు మళ్ళీ వెనక్కి వెళ్తే నేను వదలను. ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాను అందరికీ. అలాగే మీరందరూ కూడా మరి సత్తి గురించి ప్రార్థన చేయండి. ఈ అబ్బాయికి మంచి వివాహం అవ్వాలా, మంచి భవిష్యత్తు కావాలా. ఇటువంటి యవన బిడ్డలు అనేక మంది ఉన్నారు వ్యసనాల్లో మరి బంధింపబడిపోయి. కాబట్టి వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేసే మరి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఎంతోమంది లోకంలో తప్పిపోతున్నారు. కొంతమంది తాగుడికి, కొంతమంది జోదానికి, కొంతమంది పేకాటికి, కొంతమంది వ్యసనాలకు అలవాటైపోయి ఏం చేస్తూ ఉన్నారంటే తప్పిపోయి వీళ్ళు దాని నుంచి ఆ ఉచ్చులోంచి బయటకు రాకుండా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఉచ్చులో ఉన్న వాళ్ళు బయటకు రావాలి, మనం లాగాల. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి మీరందరూ కూడా సత్తు గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. కాదు ఇప్పుడు డబ్బులు ఎంత ఉంచుకున్నారు అక్కడ? పర్వాలేదు చెప్పమ్మా. పర్వాలేదు, ఇదేం కాదు. నువ్వు ఎక్కడ అక్కడ ఉంచావా అంటే బెట్టింగ్ పెట్టమనా? ఇప్పుడు
ఎంత ఏమన్నావా డబ్బులు వెనక్కి? బెట్టింగ్ వెనక్కి తీసుకోమంటాడు. డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు ఎంత కట్టావు అక్కడ నువ్వు? 30,000 కట్టావు. అంటే ఇప్పుడు అంతా విన్నావు నువ్వు, అంటే నువ్వు రిలీజ్ అయ్యావు. ఇప్పుడు అజ్జమాయి చెప్పిన మాటలు, అన్నయ్య చెప్పిన మాటలు విన్నావు. అలాగే నేను చెప్పిన మాటలు కూడా నువ్వు గౌరవించి 30,000 నువ్వు బెట్టింగ్కి కట్టావు. ఆ డబ్బులన్నీ నువ్వు వెనక్కి లాగేసుకున్నావు, వెనక్కి ఇచ్చేసుకున్నావు, అంతేనా? అవునా? అంటే ఇప్పుడు నేను ఇలాగ అడగకపోతే కనుక 30,000 బెట్టింగ్లో బెట్టింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఇందాక చెప్పావు అది మానలేవని. ఇప్పుడు మానడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, అవునా? ఓకే.